వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్ నేను మహేశ్వరి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మైనార్టీ గురుకులంలోని పీజీటీ బయాలజీ విధులు నిర్వహిస్తున్న మోకిరాల మహేష్ కు వృక్షశాస్త్ర విభాగంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. ఫైటోకెమికల్స్ అనాలిసిస్ అండ్ సిల్వర్ నానో పార్టికల్స్ ఫ్రమ్ రివియా హైపోక్రాటరీ ఫార్మేస్ ఇట్స్ బయాలజికల్ అప్లికేషన్స్ అనే అంశంపై పరిశోధనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ మాట్లాడుతూ ఈ విజయంలో సహకారం అందించిన ప్రొఫెసర్ కమలాకర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా వెన్నుదన్నుగా ఉన్న కుటుంబ సభ్యులకు మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్సీఓ పాఠశాల ప్రిన్సిపల్ యూనిస్ సలీం కి సహా ఉద్యోగులకి కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో దేవీపట్నం ఎంపీపీ కుంజం మురళి అధ్యక్షతన ఎంపీడీఓ డిఎం రత్నకుమారి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న సమస్యలపై ఎంపీపీ మురళి చర్చించారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి వ్యాధులకు గురి కాకుండా ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి అని అధికారులకు సూచించారు. కొన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ స్కూల్స్ కి నూతన భవనాలు నిర్మించాలి అని ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. పోతవరం గ్రామానికి నూతన అంగన్వాడీ భవనం శాంక్షన్ అయినట్లుగా సిడిపిఓ సంధ్యారాణి తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఈ 3 నెలల కాలంలో వారి శాఖల పరంగా జరిగిన అభివృద్ధిని వివరించారు. చిత్తూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో 7గురు మృతి చెందగా గాయపడ్డ 33 మందికి వైద్య సేవలను అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. బోయకొండ అటవీ ప్రాంతంలో మదనపల్లికి చెందిన మల్లికార్జున్ అలియాస్ అర్జున్ రెడ్డి, బాలాజీ నాయక్, నాగేంద్ర అక్కులరెడ్డి వీరి ఆధ్వర్యంలో పేకాట నడుపుతున్నారని వచ్చిన సమాచారంతో చిత్తూరు ఎస్పీ ఆదేశాలతో పలంనేరు డీఎస్పీ కార్యాలయం నుండి ఐడీ పార్టీని, స్పెషల్ బ్రాంచ్ పార్టీని గురువారం బోయకొండ అటవీ ప్రాంతంలో నిఘా పెట్టి సుమారు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మంది అదుపులోకి తీసుకోగా 4గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టుబడ్డ వారి నుండి 20 ద్విచక్ర వాహనాలు, 13,81,000 నగదును స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి జన్ మన్ పథకం ప్రతిపాదనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు అందించే నివేదిక ఆధారంగానే పథకాలు మంజూరవుతాయని, కావున కరెక్ట్ నివేదిక అందించాలి అని తెలిపారు. సమీక్షా సమావేశంలో జన్మాన్ కార్యక్రమం కింద ప్రతి గ్రామానికి కావాల్సిన ఇల్లు, రహదారులు, వెల్నెస్ సెంటర్లు, పాఠశాలలు, మొబైల్ టవర్లు, విద్యుత్ సదుపాయం, త్రాగునీరు, అంగన్వాడీ సెంటర్లు, మొబైల్ మెడికల్ యూనిట్లు, మల్టీపర్పస్ సెంటర్లు, వీడీవీకే ఏర్పాటు వంటి 11 అంశాలకు సంబంధించి మండల అధికారుల నుండి అందిన ప్రతిపాదనలు గురించి చర్చించారు. జిల్లాలో 8,283 మందికి ఇల్లు అవసరం కాగా 5,874 మందికి ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన వారికి వివరాలు విచారణ జరిపి వారితో పాటు ఇంకా ఎవరికైనా అవసరమని గుర్తిస్తే వారిని కూడా జాబితాలో చేర్చాలి అని తెలిపారు. అక్టోబర్ 2న నిర్వహించే స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించబడుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమం నిర్వహణపై మార్గదర్శకాలు తెలియజేశారు. జిల్లాలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమం జరుగుతుందని, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్ ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విశాఖలో రౌడీ షీటర్లపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్
శంఖభద్ర బక్షి ఉక్కుపాతం మోపారు. విశాఖ రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ విధించారు. రౌడీ షీటర్లు నగరంలో కనిపిస్తే వారిని జైలుకు తరలించాలి అని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. జైలు వద్ద రౌడీ షీటర్ గురాల సాయి ఘటనపై స్పందించిన ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరంలోని రౌడీ షీటర్లపై నిఘా ఉందని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు అధికారులు దృష్టి సారించి నేరాలు అరికట్టే పనిలో ఉన్నారని తెలిపారు. విశాఖలో రౌడీ షీటర్లకు రెండే మార్గాలు ఉన్నాయి అని, ఒకటి నగరం బయట సత్ప్రవర్తనతో ఉండడం, లేదు అంటే జైల్లో ఉండాలి అని, అలా కాకుండా నగరంలో తిరుగుతూ నేరాలకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరకు స్థానిక రాజధాని జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కేరళకు చెందిన కారు ఆంధ్ర నెంబర్ ప్లేట్ తో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని అరకు వ్యాలీ సీఐ హిమగిరి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ హిమగిరి ఎస్ఐ సంతోష్ మీడియాతో మాట్లాడుతూ కేరళకు చెందిన ఒక వ్యక్తిని, ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండకు చెందిన మరొక వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల కారు, సెల్ ఫోన్ కూడా సీజ్ చేశామని, వారి దగ్గర లభించిన గంజాయి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని అరకు వ్యాలీ సీఐ హిమగిరి పేర్కొన్నారు. కడప పులివెందుల మండలం రాయలపురం గ్రామంలో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తిపై తన అన్న సమ్మెటతో దాడి చేశాడు. ఈ దాడిలో బాబా ఫక్రుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలోని రావిలంక, ఇందుకూరుపేట గ్రామాల మధ్య ఉన్న వినుకొండ వాగు వద్ద వర్షాలకు చెత్తా చెదారాలతో తూములు మూసుకుపోయాయి. దీనివలన కొద్దిపాటి వర్షం వచ్చినా వరద నీరు వాగుపై నుండి వెళ్లడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత 4 రోజుల క్రితం ఎస్ఐ నాగార్జున ఈ వాగుని పరిశీలించారు. అక్కడ ప్రయాణికుల ఇబ్బందులను గమనించారు. వెంటనే జేసీబీ సాయంతో తూముల్లోని మట్టిని తొలగించి వాటి ద్వారా వరద నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 53వ బ్రాంచ్ చిత్తూరు నగరంలో ఘనంగా ప్రారంభమైంది. 1916వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన అంటే 109 ఏళ్ల క్రితం విశాఖ కేంద్రంగా ప్రారంభించబడిన ఆ బ్యాంక్ భారతదేశ, గుజరాత్, మహారాష్ట్ర మినహా సహకార అర్బన్ అండ్ టౌన్ పెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 52 బ్రాంచ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇప్పుడు చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకుతో కలిపి మొత్తం 53. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఉన్న మహాగణపతి ఆలయంలో అధ్యక్షుడు సురేందర్ నేతృత్వంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా పట్టణంలోనే వివిధ వార్డులకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ కుంకుమార్చనతో మహిళలకు సౌభాగ్యం కలుగుతుందన్నారు. అలాగే పిల్లలు లేని వారికి సంతాన సాఫల్యం కలుగుతూ ఇంటిల్లిపాది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. వరద బాధితుల సహాయార్థం జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తున్న కూరగాయలతో 2వ ట్రక్ శుక్రవారం విజయవాడకు బయలుదేరింది. జిల్లాలో పలు రైతు బజార్ల నుండి సేకరించిన ఉల్లి, బంగాళదుంప, క్యాబేజ్, వంకాయలు, మిరప, దొండకాయలు, అరటి తదితర రకాలకు చెందిన 5 టన్నుల కూరగాయలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పంపించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కలెక్టర్ కార్యాలయం వద్ద ట్రక్కును ప్రారంభించారు. జిల్లా నుంచి ఇప్పటికే తొలి విడత 5.5 టన్నుల కూరగాయలతో ఒక ట్రక్కును పంపించడం జరిగిందని జేసీ చెప్పారు.